హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వారానికి జాబ్లో దొరికేది ఒకటే ఒక సండే. మిగతా రోజు మెస్లో తిన్న సండే మాత్రం కమ్మగా వండుకు తినాలని మేము నిర్ణయించుకున్నాం. ఇంకా నేను నా ఫ్రెండ్ బయటకు బయలుదేరిపోయి చికెన్ తీసుకున్నాం అనమాట. 1/2 కేజీ తీసుకున్నాం. ఇద్దరికి మధ్యాహ్నం సాయంత్రానికి కూడా సరిపోద్ది. ఇంకా తీసుకుని కావాల్సిన సరుకులు కొత్తిమీర అని కొనుక్కుని వస్తూ ఉంటే బుడతలు దొరికారనమాట మాకు మధ్యలో. హాయ్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. బాయ్ బాయ్. ఇంకా వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. సండే కదా త్వరగా చేద్దాం అనుకుంటే సండేనే లేట్ అయింది. మొత్తం క్లీనింగ్స్, మాపింగ్స్ మొత్తం అన్నీ అయ్యేసరికి టైం అయిపోయిందనమాట. ఇంకా మొత్తానికైతే కనుక మెస్కి వెళ్ళి బిర్యానీ చేస్తారు వెజ్, అది అండ్ బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తారు. అవి తీసుకుని ఇంకా చికెన్ కొనుక్కుని వచ్చేసాము. అలాగే వాటర్ టిన్ తీసుకుని వచ్చుకున్నాము. తర్వాత ఇంకా ఇక్కడ చికెన్లో సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి అయితే కనుక క్లీన్ చేస్తున్నాం. యాక్చువల్గా బాగా క్లీన్ చేసేస్తే టేస్ట్ పోతుంది, చికెన్ ఎక్కువ క్లీన్ చేయొద్దు అంటది మా అమ్మ. అందుకని కనీసం ముందు ఆ ఉప్పు అలాంటివి వేస్తే దానిపైన ఉన్న బ్యాక్టీరియా పోతుందని చెప్పేసి ఇంక అట్లా చేసాము. సో నాకు కొంచెం అలా డైరెక్ట్గా పట్టుకుని కడగాలంటే ఏంటోలా అనిపిస్తుంది అనమాట. ఇంట్లో అమ్మ, ఇక్కడ ఫ్రెండ్. థ్యాంక్ యూ గాడ్. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది అనమాట చికెన్ ఫ్రై ఇట్లా చేసుకుంటే కనుక. నాకు చాలా ఇష్టం ఇలా చేస్తే. ఇంకా ఈరోజు కుకింగ్ నేను తీసుకున్నా. అలాగే మా ఫ్లాట్లో మొట్టమొదటిసారి నేను కర్రీ వండుతున్నాను. ముందు ఒకసారి రైస్ వండాను కానీ కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే కనుక ఇంకా వెలిగించేసుకుని ఆయిల్ అయితే వేసేసాను. తర్వాత ఒకవైపు ఒక ఆనియన్, ఒక టమాటో చాలన్నమాట ఈ రెసిపీకి. తను కట్ చేస్తుంది. ఇంకొక వైపు ఇంకా చిల్లీస్ 4 అయితే కనుక ఇట్లా ఘాట్లు పెట్టేసుకుని వేసుకోవాలి. ఈ రెసిపీకి టేస్ట్ని ఇచ్చేది ఇదే అనమాట. మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, అలానే కరివేపాకు, ఈ 3 చాలా ఇంపార్టెంట్. అల్లం పేస్ట్ మొన్న ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ ఇంటి నుంచి చేయించుకుని తెచ్చింది. సో దానిలో పసుపు, సాల్ట్, ఆయిల్ అట్లా వేస్తే నిలవ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇంకా అల్లం పేస్ట్ అయితే ఇంకా ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇంకా ఆ అల్లం పేస్ట్ వేసాము. ఎందుకంటే అల్లం పేస్ట్లో నీళ్ళు వేసి ఆడలేదన్నమాట, మిక్సీ నిలవ ఉండదని చెప్పేసి. అందుకని ఇంకా గట్టిగా ఉండింది. బట్ మనం రెసిపీ అంతా చేసేసరికి అది కరిగిపోయింది. కరివేపాకు చాలా మెయిన్. డెఫినెట్గా మనకి రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. ఇంకా 3 కుక్ అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే మనం హై ఫ్లేమ్లో పెట్టాలి. ఫస్ట్ ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మీడియం ఆర్ సిమ్లో పెట్టుకుని మనం వేపుకోవాలి. మాకైతే అస్సలు టైం లేదు, ఆకలి దంచేస్తుంది అనమాట. మేము ఎలా ఎదురు చూస్తున్నామంటే అసలు ఇంకెప్పుడు అవుతుంది అన్నట్లు ఇంకా హైలో పెట్టి అట్లా ఇట్లా తిప్పుతూ మొత్తానికి మగ్గ పెడుతున్నాము. అండ్ తర్వాత పసుపు. సో అంతకుముందు కడిగినప్పుడు ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం లైట్గా పసుపు, సాల్ట్. సో ఈ 2 యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా ఇది నాన్ స్టిక్ కాబట్టి అసలు పట్టట్లేదు, కింద అతుక్కోవట్లేదు. మా దగ్గర ఇంకా వేరే సరుకులు లేవన్నమాట. అంటే ఇంకా వేరే గిన్నెలు, వేరే మూకిట్లు ఏమీ లేవు కాబట్టి ఇంకా దీనిలోనే చేస్తున్నాము. ఇంకా ఇవి మనం ఫ్రై చేస్తూ ఉన్న తర్వాత ఇంకా మనకు 50% అవి వస్తుంది అనిపించుకున్నప్పుడు ఒక ఆనియన్, ఒక టమాటో యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే తీపి రాకూడదు. బట్ టేస్ట్ బాగుండాలంటే ఒకటే ఒక టమాటో, ఒకటే ఒక ఆనియన్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, ఇట్లా మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఎవరైనా ట్రై చేస్తే ఈ రెసిపీ నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. సో ఈ టమాటో అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మిక్స్ చేసుకుని ఇంకా మగ్గని ఇచ్చేసేయాలి. ఆ తర్వాత ఇంకా మనం అప్పుడు మిగతా మసాలాలు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇంకా మనకు ఆల్మోస్ట్ 70% అట్లా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా కారము, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అంతే. సో దానిలో ఏ మసాలా ఒకటో ఏదున్నా వేసుకోవచ్చు. పెద్దగా ఇంకా మనకి అంత మసాలాస్ కూడా అవసరం లేదనమాట. మనకి టేస్ట్ అనేది నార్మల్గానే అంత బాగుంటుంది. కాబట్టి లైట్గానే చికెన్ మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం, గరం మసాలా కొంచెం వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎక్కువ కూడా వేయట్లేదు మసాలాస్. అది అలా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్.
సో ఇంకా కారం వేసేసిన తర్వాత నాకు సరిపోయింది అని కరెక్ట్గా అనిపించింది. అసలు ఇంకా యాడ్ చేయలేదు కూడా, అంటే వేసింది కరెక్ట్గా సరిపోయింది కారము. ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. కారం కూడా మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. ఎక్కడ కారం నచ్చదు నాకు, ఇంట్లో మా కొట్లో కారమే నచ్చుతుంది అనమాట. సో అది చూసారా, కలర్ ఇంకా ఎలాంటి కలర్ యాడ్ చేయకుండా ఎంత పర్ఫెక్ట్ కలర్ వచ్చేసిందో. నెక్స్ట్ ఇంకా మసాలాలు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ధనియాల పొడి వేసాను, తర్వాత గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా. లెమన్ జ్యూస్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో నేను జనరల్గా కర్రీ చేసిన తర్వాత పిండుకోకుండా కర్రీలోనే వేస్తాను నేను లెమన్. సో ఒక హాఫ్ అయితే కనుక లెమన్ వేసాను. తర్వాత కొత్తిమీర, చాలామంది కొత్తిమీర కర్రీ అయిపోయిన తర్వాత గార్నిషింగ్ వేస్తారు. బట్ కొత్తిమీర కొంచెం మనకి కర్రీ అవుతుంది అనిపించుకునే వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. సో నేను హాఫ్ కొత్తిమీర ముందు వేసి ఫ్రై చేసుకున్నాను, అండ్ ఇంకా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కూడా ఇంకో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను అనమాట. సో అట్లా మనం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నాకైతే కాంప్లిమెంట్ వచ్చేసింది నా ఫ్రెండ్ నుంచి. సో నేను కూడా హ్యాపీ, ఎందుకంటే మా యొక్క టేస్ట్ బడ్స్ని సాటిస్ఫై చేసుకున్నాము ఈ రోజైనా. మళ్ళీ రేపటి నుంచి యాజ్ యూజువల్ వెళ్ళిపోతాం కాబట్టి మాకు కుదరదు కుక్ చేసుకోవడానికి. మా దగ్గర గ్యాస్ అన్నీ ఉన్నాయి కానీ ఫ్లాట్లో, బట్ మ్యాక్సిమం మెస్లోనే తినేస్తాము. బట్ ఇలాంటి రోజుల్లో అయినా వండుకోవాలని చెప్పేసి ఇంకా మెస్ నుంచే తెచ్చుకున్నాము ఆ వెజ్ బిర్యానీ అండ్ అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా. బట్ దాంతో పాటుగా చికెన్ సర్వ్ చేసుకున్నాము. అండ్ నైట్కి కూడా రైస్ పప్పు పెడతారు హాస్టల్లో, రైస్ పప్పు రసం అండ్ అంతా పెడతారు, అప్పడం కూడా. సో ఈ ఫ్రైని ఆ పప్పులో కూడా మిక్స్ చేసుకుని నైట్కి తినేసాము. ఇది మధ్యాహ్నం అన్నమాట. సో మొత్తానికి ఈ విధంగా మేము చికెన్ తెచ్చుకుని ఫ్లాట్లో మొదటిసారి నేను కుక్ చేశాను. చాలా హ్యాపీ, చాలా బాగుంది టేస్ట్. ఫుల్గా వర్త్ వెయిటింగ్ అనమాట. లేట్ అయినా సరే మాకు ఫుల్గా కంప్లీట్గా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో షేర్ చేయండి. అలానే మంచి ఇంకా ఇలాంటి ఎనర్జెటిక్ వ్లాగ్స్ మన ఛానల్లో రావాలి అంటే కనుక మీరు తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సూన్ అన్ని అప్డేట్స్ కూడా ఇస్తాను రిగార్డింగ్ ఇక్కడ మేము చేసే వర్క్స్ అన్నీ కూడా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.